తిరుపతి వద్దు నెల్లూరే ముద్దు అంటూ గత 10 రోజులుగా గూడూరు కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, జర్నలిస్టు సంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గూడూరును ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతి జిల్లా గూడూరు టవర్ క్లాక్ సెంటర్ వద్ద ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులు భారీ నిరసన ప్రదర్శన చేశారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఓ ఉద్యమ స్ఫూర్తితో వందలాది మంది ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. టవర్ క్లాక్ సెంటర్ వద్ద నుండి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ఏఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరును ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని, లేకపోతే నెల్లూరు జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు, నారా లోకేష్ గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీను నెరవేర్చకపోతే జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విజువల్ కదా అయితే సరైన విజువల్. ఈరోజు గూడూరు జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏదైతే ఎన్నికల హామీకి గూడూరుకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, బాలకృష్ణ గారు అయితేనేమి గూడూరుని తప్పనిసరిగా నెల్లూరు జిల్లాలో కలుపుతామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ కాకుండా తర్వాత గడిచే రోజుల్లో గూడూరుని జిల్లా చేస్తామన్న తర్వాత గూడూరు ప్రజలుగా మేమంతా సంతోషించాం. కాబట్టి గూడూరుని జిల్లా చేస్తామని ఆనందపడే టైంలో మళ్ళీ జిల్లా కాదు గూడూరుని నెల్లూరులో కలుపుతామని మంత్రివర్గ ఉపసంఘం కూడా చెప్పడం జరిగింది.
కాబట్టి దాన్ని మళ్ళీ కూడా మారిపోయి ఈరోజు తిరుపతిలోనే ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దాన్ని తీసేసి గూడూరు ప్రజల ఆకాంక్షని, మీరిచ్చిన మాటని, అదీ కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మహిళల ఇష్టాగోష్ఠి సమావేశంలో గూడూరుని నెల్లూరులో కలిపే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని మాకు నెరవేర్చండి మాత్రమే మిమ్మల్ని కోరుకుంటున్నాం. జేఏసీ తరఫున, గూడూరు ప్రజల పక్షం తరఫున ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఉపాధ్యాయ సంఘాలు అందరైతేనేమి, గూడూరు ప్రజలు, అన్ని సంఘాలు కూడా ఈరోజు మా గోడుని వెలబుచ్చుకుంటున్నాం. కాబట్టి దయచేసి ప్రభుత్వం మీరు ఇచ్చిన మాట రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం, మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. దయచేసి గూడూరుని జిల్లా కేంద్రంగా చేయండి. చేయలేని పక్షంలో గూడూరుని నెల్లూరులో కలపమని గూడూరు ప్రజల తరఫున మిమ్మల్ని మేము వేడుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. అవమానకర పరిస్థితుల్లో ఈరోజు నిన్నటి రోజున జరిగినటువంటి ఒక మీడియా మిత్రులు ఏర్పాటు చేసినటువంటి ఒక సమావేశానికి ఈరోజు అది బయట వచ్చిన తర్వాత ఒక కమిటీ ఎన్నిక చేసిన తర్వాత ఆ కమిటీ ఈరోజు చూస్తే రోజు జనాలకి ఏంటంటే ఒక విలువగా వచ్చేసింది. ఎందుకనంటే అంత ఉత్సాహంగా ఉన్నారు జనాలంతా. ఈరోజు కార్యక్రమానికి ఉదయం నుంచి కూడా ఇంత వర్షంలో కూడా జనాలంతా కూడా ఈ ఆగరాకి ఈ విద్యార్థులు, అదేవిధంగా స్కూలు టీచర్స్ అందరూ కూడా, కరెస్పాండెంట్స్ అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ మా బాధలు వాళ్ళకి చెప్పుకోవాలనే ఉద్దేశంతోనే ఈ గూడూరుని నెల్లూరులో కలపాలా లేదా ఈ జిల్లాని చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ రోజు కార్యక్రమానికి చాలా స్పందన వచ్చింది. ఇది రోజు రోజుకి పెరగాలని చెప్పి కోరుకుంటూ మేము ఏంటంటే ఈ పూర్తిగా దీనికి ఏంటంటే మన ఆశయాన్ని సాధించే వరకు మేమంతా కూడా నెల్లూరు జిల్లాలో కలపాలని చెప్పి ఒకవేళ లేని పక్షంలో గూడూరుని ప్రత్యేక జిల్లా చేయాలని చెప్పి అన్ని విధాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మరియు నారా లోకేష్ గారిని నుంచి వచ్చినటువంటి ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు మరియు స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ కూడా రావడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆయన గూడూరుని తిరుపతిలో కలిపిన దానికి అసౌకర్యాలు, ప్రజల పక్ష ఎంత అసౌకర్యాలు కలుగుతున్నాయో వాళ్ళు గమనించి ఆయన మనకు మాట ఇవ్వడం జరిగింది. గూడూరుని నెల్లూరులో కలుపుతామని మేమందరం కూడా ఐక్యంగా ఆయన్ని విన్నవించుకుంటుంది ఏంటంటే ఖచ్చితంగా గూడూరుని నెల్లూరులో కలపాలా. అందువల్ల ఏంటంటే ప్రతి స్కూల్స్ కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, వ్యాపార వ్యవస్థలు కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని వేడుకుంటుంది ఏంటంటే మీరు ఇచ్చిన మాట మీద నిలబడి హామీని నిర్వర్తించాల్సిందిగా ప్రాధేయపడుతున్నాం. ఇంత వర్షమైనప్పటికీ, తుఫాను హెచ్చరికలు ఉన్నప్పటికీ ఈరోజు గూడూరు ప్రజలందరూ, ఉపాధ్యాయులందరూ కూడా ఈ రోజు ఇక్కడ చేరి అందరూ కూడా ఈరోజు వాళ్ళ యొక్క ఆకాంక్షను, ఇక్కడ వాళ్ళ యొక్క కోరికను ఇక్కడ నినాదాల రూపంలో వినిపించడం జరిగింది. ఈరోజు మేమందరం కూడా కోరేది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే గౌరవ విద్యాశాఖ మంత్రి వీళ్ళందరూ కూడా మాకు హామీ ఇచ్చారు. గూడూరును ఎట్టి పరిస్థితుల్లో తిరుపతిలో ఉంచనీయమో, నెల్లూరులో కలుపుతామని హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవాలని మేమందరం కూడా కోరుకుంటూ గూడూరు ప్రజల ఆకాంక్షల మేరకు వారు మంచి నిర్ణయం తీసుకొని గూడూరును నెల్లూరు జిల్లాలోనే కలిపే విధంగా చర్యలు తీసుకుంటారని, లేదా గూడూరు జిల్లా కేంద్రంగా చేస్తారని మేమందరం కూడా ఆశిస్తూ ఈరోజు ఈ యొక్క శాంతియుత ర్యాలీని జరిపాము. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకొని గౌరవ ప్రభుత్వం గారు, ముఖ్యమంత్రి వర్యులు మా యొక్క బాధను గ్రహించి ఖచ్చితంగా మా గూడూరును నెల్లూరు జిల్లాలో కలిపే విధంగా చర్యలు తీసుకుంటారని, అలాంటి ప్రకటన చేయాలని, అందుకోసం మేమందరం కూడా యావత్ గూడూరు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తుంటామని విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు
డెలివరీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.